గుంటూరు జిల్లాలో రాజధాని ఫైల్స్ సినిమాను తిలకించేందుకు ఆకుపచ్చ కండువాలతో రైతులు థియేటర్కు వచ్చారు. థియేటర్ బయట బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. రైతులకు సంబంధించిన ఈ సినిమాను అందరూ తప్పకుండా చూడాలంటూ అన్నదాతలు పిలుపునిచ్చారు. ఈ సినిమాకి ప్రభుత్వం ఆటంకాలు సృష్టిస్తే భవిష్యత్ కార్యాచరణ వెల్లడిస్తామంటూ రైతులు హెచ్చరించారు. ఈ ప్రభుత్వం గుమ్మడికాయలు దొంగ ఎవరు అంటే భుజాలు ధరుముకున్నట్టుగా ప్రవర్తిస్తుంది. ఈ సినిమాలో రైతుకి భూమికి ఉన్న సంబంధాన్ని ఒక కన్న తల్లికి బిడ్డకి ఉన్న సంబంధం లాగా డైరెక్టర్ గారు బాగా చూపించారండి. ఆ తర్వాత కూడా భూమిని రాజధాని నిర్మాణానికి ఇచ్చిన తర్వాత కూడా రైతులు ఎంత కష్టాలు పడ్డారో, ఎంత రైతులను ఇబ్బంది పెట్టిందో ఈ ప్రభుత్వం ఈ 4.5 సంవత్సరాల నుంచి కళ్ళకు కట్టినట్టు చూపించారండి. ఇది కేవలం ఒక రైతుల జీవిత చరిత్ర లాగానే ఉందండి. మొత్తం ఫ్యామిలీ, మొత్తం ప్రతి ఒక్క ఆంధ్రుడు ఫ్యామిలీతో కలిసి ఈ సినిమా చూడాలండి. చాలా అంటే చాలా బాగుందండి. ఇది ఒక్క రైతులది, రైతులకి భూమికి సంబంధించిన విషయమేనండి. ఎవరిది కాదు, ఎవరు భుజాలు తడుముకోవాల్సిన అవసరం లేదండి. రాజకీయాలకు సంబంధించింది కాదు. చాలా అంటే చాలా బాగుందండి. ప్రతి ఒక్కళ్ళు ఈరోజు సినిమా చూస్తామండి. మేము ఈ సినిమాలో అంతా ఏది కల్పితం లేదండి. ఈ 4 సంవత్సరాల నుంచి రైతులు పడ్డ బాధలేనండి. ఎక్కడా దీనికి ప్రభుత్వంతో సంబంధం లేదు, ఎవరిని ఉద్దేశించింది కాదు. వాళ్ళు ఏమైనా ఊహించుకుంటే ఊహించుకోవచ్చేమో కానీ ఇది మాత్రం రైతులు ఈ 4 సంవత్సరాలుగా భూములు ఇచ్చి ప్రభుత్వంతో మోసం పడి బయటికి వచ్చిన రైతులు బాధే తీశారండి. ఇది న్యాచురల్గా జరిగిందానండి. ఇక్కడ ఈ రాజధానిలో వీళ్ళు ఒకవేళ సెన్సార్ గురించి ఏదన్నా అవకతవకలని కోర్టుకు వెళ్ళి ఏదన్నా చేసినా కూడా సెన్సార్ ప్రాబ్లం కూడా ఏం లేదండి. వాళ్ళు 2 సినిమాలు బడ్జెట్ అయిందండి. దీనికి ఒక్కసారిగా అయ్యేదానికి సెన్సార్ ప్రాబ్లం వల్ల అమరావతి అన్నదాన్ని ఐరావతి అని, అరుణప్రదేశ్ అని, ఆంధ్రప్రదేశ్ను అరుణప్రదేశ్ అని పెట్టుకొని వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడి ఇన్ని రకాలుగా ఈ సినిమా మా బాధలు ఈ 4 సంవత్సరాలుగా ఇక్కడ రైతులు మహిళలు పడ్డ బాధలు ప్రపంచానికి తెలియజేయాలని, రాష్ట్రంలో ప్రజలకు తెలియజేయాలని తీశారు.